ఎంతసేపు సమోసాలది బట్టలు సరదాలో వద్దా? సో గైస్ ఇప్పుడు బట్టలన్నీ మడత పెడతా చూడండి నేను. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 73 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇవాళ వర్క్ విషయానికి వస్తే మనం వాళ్ళ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాం. 2 వీడియోస్ ఉన్నాయి, 2 వీడియోస్ ఎడిటింగ్ చేసి వాళ్ళు అప్లోడ్ చేయాలన్నమాట. ఇవాళ సాటర్డే కాబట్టి. సో ఆ ఎడిటింగ్ అవ్వగానే ఇంకా నిన్న ఒక వీడియో చేయడం కోసం బట్టలన్నీ చల్లచెదురు చేశాయి కదా, అది నిన్న సర్దుదాం అనుకున్నా, కాకపోతే క్రికెట్కి వెళ్ళిపోయా. వీడియోస్ అప్లోడ్ అవ్వగానే క్రికెట్కి వెళ్ళిపోయా. సో ఇప్పుడైతే మా ఆవిడకి హెల్ప్ చేస్తాను ఆ బట్టలు సర్దడంలో. సో ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం వాళ్ళు అయితే. అండ్ ఇవాళ మొత్తం ఎడిటింగ్ ఉంటుంది మ్యాక్సిమమ్. ఈవినింగ్ అయితే జిమ్ కాకుండా స్విమ్మింగ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మొన్న వర్కౌట్ చేసినప్పుడు కొంచెం చెయ్యి బెనికినట్టుంది, నొప్పి పడుతుంది. ఇప్పుడు జిమ్ కూడా చేయలేను నాకు తెలిసి. సో స్విమ్మింగ్ అంటే కొంచెం ఈదడమే కాబట్టి అదన్నా చేస్తే బెటర్ అనిపిస్తుంది. మ్యాక్సిమం స్విమ్మింగ్కి వెళ్తాం ఇవాళ ఈవినింగ్. అండ్ రేపు కుదిరితే రెస్ట్ కానీ జిమ్ కానీ చూడాలి ఏదో ఒకటి. ఇవాళ వరకు అయితే కంప్లీట్ చేద్దాం. వచ్చేయండి. హలో, ఏం చేస్తున్నావు? తింటున్నావా తినిపిస్తున్నావా? షూర్ షూర్. హాయ్ ఆడియన్స్, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అశో. ఏంటి మరి వాళ్ళ ప్లాన్ ఏంటి? సో గైస్ నిన్న బట్టలు సర్దుతా అని చెప్పా కదా, చూడండి ఎలా సర్దాను. గుట్టలు వేసా మొత్తం. ఇదంతా ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తాను. నేను మాట ఇచ్చా కదా, హెల్ప్ చేస్తా ఇప్పుడు నీకు, ఓకేనా? సరే గైస్, నేను ఈ బట్టలన్నీ ఇప్పుడు నిన్న ఏదైతే రుచి చేశానో ఈ బట్టలన్నీ నేను మడత పెట్టి మా ఆవిడకి హెల్ప్ చేస్తానండి. ఇప్పుడు మాట నిలబెట్టుకుంటా. ఇప్పుడు మీ ఎడిటింగ్ వర్క్ కూడా చేయాలి, నేను మీ వీడియో ఎడిటింగ్ కూడా చేయాలి నేను. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ చేద్దాం, ఓకేనా? ఓకే గైస్, కమాన్. అసలు ఏం చేస్తున్నావు? వీడియో ఎడిట్ చేస్తున్నా మా పాప ఛానల్కి. గైస్ చెప్పా కదా ఎడిటింగ్ వర్క్ ఉంటుందని. సో ఫస్ట్ వాళ్ళ వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఎడిట్ చేస్తున్నా. ఈ వీడియో వాళ్ళు అప్లోడ్ చేయాలన్నమాట. వాళ్ళు ఎలాగో ఎడిట్ చేయరు కాబట్టి ఆ పని నేనే చేస్తున్నాను. నా వీడియో ఉంది ఎడిటింగ్కి, ఇది వీళ్ళు లవంగానే చేసి నా డబ్బింగ్ స్వరూప్ బ్రో డబ్బింగ్ ఇద్దరు చెప్పించాలి. సో ఆ 2 కంప్లీట్ చేసుకోవాలి. స్వరూప్ బ్రో వస్తా అన్నాడు. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తా బ్రో, వచ్చి డబ్బింగ్ చెప్పి వెళ్ళిపో అని చెప్పాను. వస్తాను, అడుగుతున్న తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, సో ఇవాళ అయితే వర్క్ ఇదే ఉంటుంది, ఎడిటింగ్ అప్లోడింగ్. తర్వాత కొంచెం ఆ బట్టలు సరదాలని చెప్పా కదా, కొంచెం నిన్న చెప్పా కదా సొరుతాన్ని, మాట ఇచ్చా కాబట్టి ఇవాళ సొరుతా. సో ఇవాళ అప్లోడ్ అవుతాయి మెయిన్ పేజీలో వీడియోస్ వస్తాయి, చూడండి, ఓకేనా? చూడండి గైస్, సమోసాలు రెడీ అవుతున్నాయి. మా పాప చూడండి. అశో ఈ ఎక్కడెక్కడ వాడిందో ఆ బ్రష్ ఎవరికి తెలీదు. మొత్తం రుచి చీ అదే ఆడియన్స్కి మూదా ఆ టెలిజీ వస్తుంది. సో గైస్ సమోసాలు రెడీ అవుతున్నాయి. ఏ సమోసాలు అది? చికెనా? చికెన్ చీజ్ సమోసాస్. నాకోసమేనా బట్టలు సరుతా అని చెప్పాగా, అందుకనేనా? నిజం చెప్పు. అవును. ఒకవేళ నేను బట్టలు మొత్తం సమోసాలన్నీ తినేసి బట్టలు సర్దానని చెప్తే నా పరిస్థితి ఏంటి? రేపేమో ఉంటానా? ఓకే. సో సరే, సమోసాలు తిన్న తర్వాత చూద్దాం ఏం చేద్దాం, బట్టలు సర్దుదాం లేదో చూద్దాం గైస్. సో ఇప్పుడు దాకా అయితే ఎడిటింగ్ చేసుకుంటా వీడియోస్, ఓకేనా? ఎంతసేపు పట్టింది సమోసాలు అవ్వడానికి? 1 అవరా? సరే, నీ పని నువ్వు చూసుకుని నా పని నేను చూసుకుంటా, ఓకేనా? సమోసాలు ఎక్కడ దాకా వచ్చా కనుక్కుందాం, చేశారా లేదో. ఎంతసేపు సమోసాలది బట్టలు సరదాలో వద్దా? తొందరగా కానియాలి. చికెన్ సమోసాలా? సాస్ బాటిల్ ఉందా? సాస్ ఉందిగా. సో గైస్ కొంచెం స్నాక్స్ చూడండి, చికెన్ సమోసాలు అనమాట. ఇప్పుడు వర్క్ కాదు, అప్పుడప్పుడు తింటా ఉండాలి. బలంగా ఉంటేనే వర్క్ చేయగలం, అంతేనా? ఏదో నేను బట్టలు చదువుతానని హెల్ప్ చేస్తుంది, లైక్ ఫుడ్ వండుతుంది అనుకోమండి. ఇలా వీడియో కూడా నేను ఎడిట్ చేసా, చూసారు కదా. సో ఆ వీడియో ఎడిట్ చేస్తున్నందుకు, ఆ అప్లోడింగ్ నేను చేస్తున్నందుకు
మామూలుగా నేను సీరియస్ అవుతాను అనమాట ఏం పని చేయకపోతే, అందుకని కొంచెం ఇలాంటి సమోసాలు ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ వండి కూల్ చేస్తూ ఉండిద్ది. అంతేనా? ఇద్దరు దెక్కే బోల్ అంతేనా? అలా ఏం కాదు. అవును అంతే, అదే కరెక్ట్, అదే పాయింట్, అదే అర్థమైందా? సరే నేను కూడా తిండిపోతు కాబట్టి తిని మర్చిపోతా ఉంటా. ఓకే గైస్, తినేసి హ్యాపీగా వర్క్ చేసుకుందాం. సో గైస్, మన స్వరూప్ బ్రో డబ్బింగ్ చెప్తున్నాడు, చూడండి ఎలా చెప్తాడు. బ్రో ఒకసారి ఏంటయ్యా బాబు, నీ జుట్టు కవర్ చేస్తుంది మొత్తం, జుట్టు పెంచు, నాకన్నా ఎక్కువ పెంచావు ఏంటి? మొన్నయ్య ఎవరు కటింగ్ చేయొచ్చా? సరే మా వాడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు? ఓకే ఓకే, అప్లోడ్ చేస్తున్నావా? ఓకే ఓకే ఓకే. సో మనోడు ఇప్పుడు డబ్బింగ్ చెప్తాడు. బ్రో డబ్బింగ్ చెప్పు బ్రో. మొన్న పెళ్ళికి చూపి ఒకసారి వీడియో. సో గైస్, ఇది మన వీడియో అనమాట, ఇవాళ అప్లోడ్ చేయాలి. దీనికి డబ్బింగ్ చెప్తున్నాడు మన స్వరూప్ బ్రో. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా నువ్వే కూర్చున్నావు కదా, ఇప్పుడు కూర్చుంటా. అవునవును, అంతేనా? డైలాగ్ చెప్పు బ్రో, ఎలా చెప్తా? నేను రెడీగా ఉన్నాను చెప్పు. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా నువ్వే కూర్చున్నావు కదా, ఇప్పుడు నేను కూర్చుంటా. ఓకే, ఇది ప్లే చేయి ఒకసారి, చూపించి. ఇది కైన్ మాస్టర్లో అనమాట డబ్బింగ్ మేము చెప్పేది. ప్లే చేయి బ్రో. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వే కూర్చున్నావు కదా, ఇప్పుడు నేను కూర్చుంటా. ఆ సౌండ్స్ ఆపాలి, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉన్నాయి కొన్ని, ఆపాలి, ఎడిటింగ్ చేయాలి. సో గైస్, ఇప్పుడు ఎడిటింగ్ ఇది కంప్లీట్ అవ్వగానే ఇంకా అప్లోడ్ చేస్తా ఈవినింగ్. మా పాపది కూడా అయిపోయింది వీడియో, ఎడిటింగ్ చేసా. వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది, చాలా కామెడీగా వచ్చింది. ఒకసారి చూడండి మీరు, ఈవినింగ్ మెయిన్ పేజ్ లో తెలిసి ఆ పాత వీడియో కంటే ఇంకా బాగుంది బ్రో, నాకు నచ్చింది. అవునవును, అంటే అది బెస్టే, లైక్ ఇది ఇంకా కొంచెం బాగుంది, ఇది ఇంకా బాగుంది అనుకుంటున్నా. చూద్దాం దీనికి ఎక్కువ వ్యూస్ వస్తాయా. సో గైస్, ఇప్పుడు బట్టలన్నీ మడత పెడతా చూడండి. నేను ఈ బట్టలని మడత పెట్టాలంటే మినిమం 10 రోజులు పట్టిద్ది, బట్ నేను ఒక 1 అవర్లో మడత పెట్టి చూపిస్తా. ఓకే, 10 మినిట్స్ అంత ఫాస్ట్గా చేస్తాను నువ్వు నమ్ముతున్నావా? సో ఫస్ట్ ఇది మడత పెడతాం, తర్వాత రిమైనింగ్ పార్ట్కి బాగానే ఫోల్డ్ చేస్తా, చూసేదేం లేదు. నేను ఇంతకుముందు బట్టల షాప్లో పనిచేసా, మర్చిపోయాము. నీట్గా ఉంది, ఇంకా చూడక్కర్లా. ఒకసారి బట్టల షాప్లో నేను కలిసి కాకుంటే సపరేట్గా సెక్షన్ ఏ సెక్షన్ బి అని క్లాసుల్లో పడతారా? ఎందుకు రావట్లేదు ఇంత నీట్గా? ఎందుకు బాగుంది కాదు? ఇలా సరే సరే ఇది చూడు ఎంత అదిగో నీట్గా. సరే నువ్వు మడత పెట్టి చూద్దాం. ఎలా మడత పెడతారు? అలా ఎవరు మడత పెడతారు? నేను కరెక్ట్ మడత పెట్టా, నువ్వు రాంగ్. మొత్తం లేదు, నేను చూడండి గైస్, అంతా నీట్గా మడత పెట్టాను, చూడండి. సో ఓకే సార్, నువ్వే మడత పెట్టుకో. ఇంకా గైస్ హెల్ప్ చేద్దాం అనుకున్నా బట్ వీళ్ళకంత అదృష్టం లేదు. ఓకే, నేను చేయాల్సిన వర్క్ నేను చేసా, ఎడిటింగ్ అవన్నీ చేసా. మీ వీడియో పడిందా లేదా ఛానల్లో? పడిందా లేదా? ఎడిటింగ్ అయిందా లేదా? ఎవరు చేశారు? నేను చేసా, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసా. సో నా పని అయిపోయింది, ఇంకా నేను మడత పెడతాన్నా లక్ లేదు, ఏం చేయలేం. సో గైస్, ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా వర్క్ చేద్దు కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.